ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశ హితం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ఏదొచ్చినా తప్పలేదు. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుకు రావాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, దేశంలో పెట్టుబడులు రావాలి. దీనికోసము ఏ వ్యవస్థ వచ్చినా కూడా తప్పేం లేదు. కానీ దేశానికి నష్టాన్ని కలిగించే విధంగా ఏదొచ్చినా కూడా ప్రమాదకరం. కాబట్టి ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేపాల్, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు వస్తాయనే ప్రధానమంత్రి తలకాడు అనేది బయట జరిగింది కదా, అటువంటి పరిస్థితులు వస్తాయనే ప్రధానమంత్రి ఏకంగా దిగొచ్చారు అనేది. ఏది అయినా దేశ హితం కోసం పనిచేస్తాం తప్ప మేము దేనికోసం పనిచేయము. వీఆర్ ది నేషన్ ఫస్ట్ పార్టీ. అవర్ గవర్నమెంట్ ఈజ్ నేషన్ ఫస్ట్ గవర్నమెంట్. దేశం కోసం పనిచేస్తాం మేము. ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడతారు కొంతమంది. ఇదే కాదు, అది ఆర్టికల్ 370 అయినా నేషన్ ఫస్ట్, ఆపరేషన్ సింధూర్ అయినా నేషన్ ఫస్ట్, ఎయిర్ స్ట్రైక్ చేసినా నేషన్ ఫస్ట్, సర్జికల్ స్ట్రైక్ అయినా నేషన్ ఫస్ట్. ఏదైనప్పుడు కూడా నేషన్ ఫస్ట్. ఈరోజు మేము డిజిటల్ ట్రాన్సాక్షన్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. పేద దేశం అయినప్పుడు కూడా ఈరోజు నా దగ్గర ఉండేటువంటి చిన్న చిన్న పాన్ డబ్బా దుకాణం మీద, కూరగాయల దుకాణం మీద చదువు రానటువంటి మా అక్క, మా తల్లి దగ్గర కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. అది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు దేశం ముఖ్యంగా ఉండేటువంటి పార్టీ. మాకు అధికారం, పదవులు మాకు శాశ్వతం కాదు. దానికోసం మా పార్టీ పెట్టలేదు. మేము ఆ రకమైనటువంటి కుటుంబాలలో పుట్టలేదు. మేము పుట్టకముందే మా మనవడు నాకు పుట్టబోయే కొడుకు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు. మేము ఎవరం కూడా పుట్టకముందే కోరుకొని వచ్చారు వాళ్ళందరూ. ఏదైనా కూడా నేను ఇంతకుముందు అదే చెప్తున్నాను, అది కూడా దీనికే వర్తిస్తుంది. ఎఫ్సిఆర్ అయినా ఏదైనా కూడా చట్ట పరిధిలో వాళ్ళకు డబ్బులు రావచ్చు, పని కష్టపెట్టవచ్చు, దాన్ని మిస్యూజ్ చేయొద్దని. అందులో వస్తున్నటువంటి డబ్బు కొంతమంది వ్యక్తులు ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సింది, వెల్ఫేర్ యాక్ట్ కోసం ఖర్చు పెట్టాల్సింది, కొంతమంది వ్యక్తులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేదే ఇక్కడ వచ్చినటువంటి చర్చ. అది జరగకూడదని మా కోరిక. అంతే తప్ప ఏ సంస్థకో ఏ వ్యక్తికో వ్యతిరేకంగా ఏ చట్టంలో మార్పులు తేము. ఖచ్చితంగా మేము ఏమి చేసినా వేసే ప్రతి అడుగు కూడా నేషనల్ ఇంట్రెస్ట్లోనే అడుగు వేస్తాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇదే విధంగా ఉంటాం. ఆల్రెడీ ఒప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో పెట్టింది. ఇస్తామని కమిటీ వేశారు కదా, మొన్న 3 ఏళ్లకు ఒక కమిటీ వేశారు. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. నేను కూడా చెప్తే తప్పకుండా ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు తెలంగాణలో చేస్తాం. మేము చిన్న విషయం, సింపుల్ విషయం. ఇప్పట్లేం లేదు, ఇప్పట్లేదు. పెడతా వస్తారు, తప్పకుండా ఉంటుంది. అమిత్ షా గారు పర్యటిస్తారు, ప్రధానమంత్రి గారు వస్తారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరగబోతూ ఉన్నాయి. నేను నిన్న మన యొక్క కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ నిన్న ప్రారంభించాము. ఇంకా మనకు సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఫౌండేషన్ వేయాలి. వరంగల్లో రైల్వే ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. అదేవిధంగా ఈరోజు మనకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి అవన్నీ పూర్తి చేసుకోవాలి. వరంగల్లో ఎయిర్పోర్ట్ భూమి పూజ చేయాలి. వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా భూమి పూజ చేయాలి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వరుసగా కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు తెలంగాణలో భవిష్యత్తులో పర్యటిస్తారు. ఈరోజు మీకు తెలుసు అన్ని రకాలుగా ధాన్యం సేకరణ విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి రేవంత్ రెడ్డి. మా ఇంటి ముందు వచ్చి బియ్యం పోస్తాడు. కిషన్ రెడ్డి అసలు తిరగకుండా తెలంగాణలో తిరగరేడు అని చెప్పి మాట్లాడండి తెలంగాణ గడ్డ మీద. ఈరోజు ఇంతవరకు ఇచ్చినటువంటి కోటాలో మరి బియ్యమే రాలి, ఇంతవరకు ఎఫ్సిఐకి రాలే. ఇప్పుడెందుకు? లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా
ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందో ఆ బియ్యం కూడా ఇంతవరకు రాలే. మరి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం పోని, అంతకుముందు సంవత్సరం కూడా బీఆర్ఎస్ టైంలో ఆ రకంగా నడిచింది. పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బెదిరించి తప్పుడు ప్రచారాలు చేసి కోర్టు అలాట్మెంట్ చేసుకుంటారు తప్ప ఆ బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వడానికి వీళ్ళకు నొప్పి ఇవ్వరు. ఎందుకంటే ఆ బియ్యం అంతా కూడా బయట ప్రైవేట్లు అమ్ముకుంటారు. కేంద్ర ప్రభుత్వము ఒప్పుకున్నటువంటి బియ్యం ఇవ్వడానికి ఎందుకు ఇలా కష్టం? ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ఉండేటువంటి బియ్యానికి ఇచ్చేటువంటి డబ్బులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ప్రతి న్యాయ పైసా.